గత సీజన్లో దుమ్మురేపి ఐపీఎల్కు కొత్త నిర్వచనం ఇచ్చిన సన్ రైజర్స్ ఈసారి పాయింట్ల పట్టికలో అట్టడుగును నిలుస్తుంది. సీజన్ ప్రారంభానికి ముందు 300 కొట్టే జట్టు ఏదైనా ఉందంటే అది సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రమే అని గొప్ప మేధావులు అంచనా వేశారు. సీజన్ ఎలా మొదలైందో లేదో తొలి మ్యాచ్లో 286 పరుగులు కొట్టగానే ఆహా ఓహో అంటూ పొగడ్తలు. కానీ ఆ తర్వాతే సీన్ రివర్స్ అయింది. ఊహించిన విధంగా సన్ రైజర్స్ డౌన్ ఫాల్ మొదలైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్ లో సన్ రైజర్స్ ఆట నానాటికి తీసికట్టు అన్నట్లుగా మారింది. ఎక్కడ 286, ఎక్కడ 150. ఈసారి 300 కొట్టిన తొలి ఐపీఎల్ జట్టుగా నిలుస్తుందని అనుకుంటే అందులో సగం పరుగులైనా చేయడం లేదు. లీగులో వరుసగా 4వ ఓటమిని కూడా మూటగట్టుకుంది. ఇదంతా చూస్తుంటే సన్ రైజర్స్ ఇక పైకి లేవడం కష్టమే అనే అభిప్రాయం కలుగుతుంది. ఆదివారం మ్యాచ్ లో మరోసారి సన్ రైజర్స్ 16వ అంకె కనిపించింది. ఉప్పల్లో గత నెల 27న లక్నోతో జరిగిన మ్యాచ్ లో 190 పరుగులు చేసిన ప్రత్యర్థి 16.1 ఓవర్లలో దాన్ని ఛేదించింది. సన్ రైజర్స్ విధించిన 163 పరుగుల టార్గెట్ ను మార్చి 30న ఢిల్లీ క్యాపిటల్స్ 16 ఓవర్లలోనే కొట్టిపారేసింది. విశాఖపట్నంలో ఈ నెల 3న కోల్కతా నైట్ రైడర్స్ 200 పరుగులు చేయగా సన్ రైజర్స్ కేవలం 16.4 ఓవర్లలోనే ఆల్అౌట్ అయింది. ఆదివారం ఉప్పల్లోనే సన్ రైజర్స్ 152 పరుగులకు ఆల్అౌట్ అవగా గుజరాత్ టైటన్స్ 16.4 ఓవర్లోనే దాన్ని కొట్టిపారేసింది. సన్ రైజర్స్ ప్రధాన బలం బ్యాటింగ్. నిరుడు దానితోనే ఫైనల్స్ వరకు వెళ్ళింది. అయితే ఈసారి బ్యాటింగే బలహీనతగా మారింది. ఊడిన అన్ని మ్యాచ్ల్లో బ్యాటింగ్ వైఫల్యమే కారణం. మ్యాచ్లో ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ విఫలమైతే సరైన మిడిల్ ఆర్డర్ బ్యాటర్ లేకపోవడం సన్ రైజర్స్ ప్రధాన లోపం. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఉన్నప్పటికీ అతడు చివర్లో వచ్చి 30-40 పరుగులు చేసి స్కోర్ను పెంచగలడే కానీ అమాంతం భారీ ఇన్నింగ్స్ ఆడే తరహా కాదు. క్లాసన్ వంటి బ్యాట్స్మెన్ కంటే నితీష్ను ముందు పంపడం కూడా సరైన వ్యూహం కాదు. అనికేత్ వర్మను 6వ నెంబర్లో దింపే కంటే 4వ స్థానంలో ఆడిస్తే మెరుగుదల కనిపించవచ్చేమో. ఏదేమైనా సన్ రైజర్స్ కు మళ్ళీ మంచి కాలం రావాలంటే బాగా కష్టపడాల్సిందే.